ఆహారం ఇచ్చి పోషించే దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం నిర్గమకాండం 16 అధ్యాయం 28-17 అధ్యాయం 3 వరకు. అందుకు యెహోవా మోషేతో ఇట్లని, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు. చూడు, నిశ్చయముగా యెహోవా విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చును గనక 6వ దినమున 2 దినముల ఆహారం మీకు అనుగ్రహించున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపం వలె నుండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించింది ఏమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు అరణ్యంలో తిండుకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూసినట్లు వారు తమ యొద్ద ఉంచుకున్నట్టుకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్ర నింపుడనెను. కాబట్టి మోషే ఆహారంతో నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నట్టుకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచుటకు సాక్షిపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నాను తించుండ్రి. వారు కానాను దేశ పొలిమేరలు చేరు వరకు మన్నాను తిండ్రి. ఓమేరు అనగా ఎపాలో దశంభాగం. తరువాత ఇశ్రాయేలు సర్వసమాజం యెహోవా మాట చెప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యం నుండి ప్రయాణం అయిపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్ళు లేనందున మోషేతో వాదించుతూ, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్ళేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిరండి. ఇక్కడ విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు. విశ్రాంతి దినాన్ని అది పడదన్నా కూడా వాళ్ళు వెళ్ళారు అని దేవుడు మోషేతో చెప్తున్నప్పుడు మళ్ళీ అక్కడ చెప్తున్నారు, విశ్రాంతి దినాన్ని పడదు. అది విశ్రాంతి దినం దేవుడికి విశ్రాంతి దినమే, మనకి విశ్రాంతి దినమే, కనుక బయటికి వెళ్ళకూడదు, మన నివాసాల్లో మనం ఉండాలి అని చెప్పిన వాళ్ళు విశ్రాంతి దినాన్ని విశ్రమించారు. ఇప్పుడు ఆ కురిసిన దానికి మన్నా అని పేరు పెట్టారు. అది తిన్నప్పుడు అప్పంతో కలిపిన తేనెతో కలిపి తింటే ఎలా ఉంటుందో అలా ఉంది దాని రుచి అని చెప్పబడింది. ఇప్పుడు మళ్ళీ మా దేవుడు చెప్పారు మోషేతో, ఒక ఓమేరు ఒక పాత్రలో వేసి దాసం తర్వాత మీ తరాలకు వంశస్థులకి నేను కురిపించిన ఆహారం ఇదని తెలిసేలాగా అన్నప్పుడు వాళ్ళు ఒక పాత్రలోకి తీసుకుని ఆ మన్నాను సాక్షి మందసం ఎదురు పెట్టారని. మందసం అప్పటికి చేయలేదు, తర్వాత చేశారు. అది ముందుగా ఇక్కడ రాయబడింది. వాళ్ళు 40 సంవత్సరములు అరణ్యంలో ఉన్నారు. ఆ 40 సంవత్సరాలు మన్నానే తిన్నారు. వీళ్ళకి ఇచ్చే కానాను పొలిమేరలకు వెళ్ళినప్పుడు ఆ పంట తినటం మొదలెట్టాక ఈ మన్నా ఆగిపోయింది కురవటం. ఇప్పుడు వాళ్ళు సీన్ అరణ్యం నుంచి రెఫీదీం అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ నీళ్ళు లేవు తాగడానికి, సనుగుతున్నారు, మమ్మల్ని మా పిల్లల్ని మా మందల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు, అరణ్యంలోకి నీళ్ళు లేవని. వాళ్ళు ఆ దాహంతో బాధపడిపోతూ మోషే మీద వాదిస్తే మోషే అన్నాడు, నా మీద వాదించిన ఎలా, దేవుని శోధించిన ఎలా అని తను అక్కడ అన్నాడు అనమాట. ఆమె